నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీరా రెసిపీస్ అండి. నమస్తే, ఎలా ఉన్నారండి? బాగున్నారు అందరూ? చాలా రోజులైంది కదా. ఈరోజు నేను పనసగింజలు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు పనస పళ్ళు బాగా వస్తున్నాయి కదా సీజను. పనసగింజలు వంకాయ వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూర ఎలా చేస్తానో చూపిస్తాను. ఇగో ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక పనసగింజలు అలా నానబెట్టి కడుక్కుని పెట్టుకోవాలి. అవి వంకాయ వేస్తున్నాను. అందులోను వంకాయ కూడా విడిగా ఉడికించుకోవాలి. చింతపండు ముద్ద, అల్లం పచ్చిమిరపకాయ, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు పనసగింజలు ఇలాగా రైస్ కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. నీళ్ళు ములిగిలా పోసుకుని 5-6 విజిల్స్ సిమ్లో పెట్టి ఉడికించాలన్నమాట. ఫస్ట్ తొక్క తీసుకోవాలి. ఇలాగా ఇగో ఇలా తొక్క వస్తుంది చూడండి. ఇవి ఇలా తొక్క తీసి ఇలా ఉడికించుకుంటే ఇగో మెత్తగా అవ్వాలి. ఇది ఇంకో ఇలా ఉడకపోతే ఇంకా మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలాగా ఇంకా ఇగో పనసగింజలు ఉడికినవి ఇట్లా కొంచెం మొక్క చిక్క చేసేసుకోవాలి. వంకాయ ఇలా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఒక 4 గరిటెలు నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. శనగపప్పు అది వేగింది, దోరగా వేగాలి. శనగపప్పు అది వేగిన వెంటనే ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు కొంచెం వేగాలి. మరీ నల్లగా వేగకూడదు. వేగినప్పుడు కూర బాగుండదు. ఇది వేగిపోయింది. ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయ ముద్ద తిప్పుకున్నాను. ఈ ముద్ద వేసేస్తున్నాను. ఇప్పుడు చింతపండు ముద్ద వేయాలి. ఈ స్పూన్ తోటి 2 స్పూన్ చాలు. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా 1/2 టీ స్పూన్ అలా వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇది కూడా కొంచెం వేగాలి. ఇది చింతపండు ముద్ద కూడా ఇది ఇలా పులిహార పప్పులాగా చేసుకోవాలన్నమాట. ఇది ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పనసగింజలు ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు వంకాయ ముద్ద కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. వంకాయ ముద్ద వేసేస్తాం. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసేసాం, ఇంకంతకంటే పట్టదు. ఇది ఒక 2 నిమిషాలు ఇలా కలిపి మూత పెట్టుకుని చేసేస్తే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కూర కొంచెం ఇట్లా కలిపేసుకుంటే తయారవుతుంది కదా. ఒకటి ఉండదు, దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రోటీన్స్, బి కాంప్లెక్స్ విటమిన్స్, ఐరన్, కాల్షియము, కాపరు, పొటాషియము, మెగ్నీషియము అండ్ జింక్. అబ్డామినల్ నొప్పి తగ్గుతుంది, డయేరియా తగ్గుతుంది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గుతుంది, అనీమియా ఉండదు. ఏ విటమిన్, సి విటమిన్. ఇది గింజలు ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్, సి విటమిన్. ఈ గింజల వల్ల ఇంత ఉపయోగం ఉందన్నమాట. అది ఎప్పుడైనా మాట చేసుకోండి, బాగుంటుంది. ఈ సీజన్ టైంలోనే చేసుకుంటే బాగుంటుంది. కూర రెడీ అయిపోయిందండి. చూసి ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం మీకు లైక్ కొట్టండి. నెక్స్ట్ టైం మళ్ళీ వేరే దానికి కలుద్దామండి. బాయ్.